మనకి మెయిన్ థియేటర్ ఇస్ దర్ బిగ్ సపోర్ట్. అవును. సో థియేటర్స్కి వచ్చేటట్టు చేయాలి మనం ఆడియన్స్. చాలా కాలం అయింది థియేటర్‌కి పాటలు కట్టుకొని ఊర్లో ఫ్యామిలీస్‌తో ఫ్యామిలీస్ రావడం మానేశారు. అవును, ఫ్యామిలీస్ ఎవరు రావట్లా. అవును. ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నారా అందరూ? అందరు పంపిస్తున్నారు. అండ్ బాగుంది, అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడే ఇంత ఇంత చిన్నపిల్లలతోటి వాళ్ళు పెద్ద ముసలోళ్ళతోటి వాళ్ళ పెద్దోళ్ళతోటి అందరితోటి వెళ్తున్నట్టు వీడియోస్ చూస్తుంటే ఇట్స్ వెరీ నైస్. ఇది కావాలి మనకి. ఇట్ షుడ్ బి యూనివర్సల్ ఆడియన్స్ సినిమా చేస్తే. అఫ్ కోర్స్ అన్ని స్టోరీస్ కుదరవు అనుకోండి, బట్ కొన్ని స్టోరీస్ ఇలాంటివి ఫ్యామిలీ డ్రామా కానీ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి సినిమాలకి వీ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీబడి. యూనివర్సల్ ఆడియన్స్ అయితే కావాలి మనకి. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే బాస్ ఇస్ బ్యాక్ అన్నది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారిని చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చి, మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు మర్చిపోకుండా బ్యాలెన్స్ చేయడం వల్ల ఇంత పెద్ద హిట్ అయిందేమో. అది ఓన్లీ అనిల్ గారి ఐడియా అండి, డైరెక్టర్ గారిది. బికాజ్ ఆయన స్ట్రెంగ్తే అది, అంటే ఆయన జానరే అది. ప్లస్ ఆయనకు తెలుసు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు ఆయన ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కొంత తెలుసుకుని ఆయన చాలా క్లెవర్గా ఆయన ఓల్డ్ రీకాల్ వాల్యూ ఉండేటి బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఇవన్నీ భలే మిక్స్ చేసుకుంటూ సినిమాలో స్టోరీలో కూడా చాలా చక్కగా ఇమిడిపోయింది. గ్యాంగ్ లీడర్ స్టోరీలో సెట్ అయినట్టు పెట్టుకున్నారు ఆయన.